హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మట్టి అనమాట. దాదాపు 5 సంవత్సరాల కిందటి వరకు ఇక్కడ ఒక గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు అనమాట. కానీ ఒక 5 సంవత్సరాల కిందట ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ గుడిని అయితే వెలికి తీశారనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ గుడి లోపలికి వెళ్ళడానికి కూడా వీలు ఉండేది కాదు, కేవలం ఈ ప్లేస్లో నుంచి మాత్రమే ఉండేదన్నమాట వెళ్ళడానికి. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా దీన్ని తవ్వి ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళడానికి కూడా వీలుందనమాట. లోపలికి వెళ్దాం రండి. వరంగల్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, కాకతీయులు పాలించారనమాట వరంగల్ని. సో కాకతీయులకు సంబంధించిన కట్టడాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వాటిలో భాగంగానే ఇది కాలక్రమేణా మట్టి లోపల బూడుకుపోయిందనమాట. కానీ 5 సంవత్సరాల కిందటైతే బయటపడింది. ఒక అండర్ గ్రౌండ్ టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం నిలబడ్డాం కదా, వాస్తవానికి ఇది ఇంత ఎత్తు లేదనమాట. అంటే చాలా తక్కువ ఉంది ఎత్తు, ఇంకా ఎక్కువ ఎత్తు ఉంటుంది అనమాట మనకి ఈ మట్టి అంతా కూడా తీస్తే. బట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఈ మాత్రం దీన్ని బయటికి తీసినారంటే గ్రేట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వరకు శిల్పకళ అంతా కూడా మనకు మట్టి లోపలే ఉందన్నమాట. మెల్లమెల్లగా ఇది కూడా తీసేస్తారు అండ్ మనకు లోపల పోవడానికి కూడా వీలుంటుంది. ఈ ప్లేస్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూసి అస్సలు ఇక్కడ ఒక గుడి ఉందని కూడా మీరు ఊహించారనమాట. అండ్ ఇక్కడ చూడండి శిల్పకళ, ఈ శిల్పకళ మనకి చూడొచ్చు, ఎన్నో స్వాముల విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ నాట్యం ఆడుతున్నట్టు. అండ్ పైన చూస్తున్నారు కదా, పైకప్పు చూడండి అంతా కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కట్టడానికి మీరు చూసినట్లయితే సిమెంట్ కానీ అటువంటి ఏం వాడలేదన్నమాట. జస్ట్ ఒక జాయింట్ సిస్టమ్ లాగా ఉన్నాయి. అంటే పర్ఫెక్ట్గా అన్నీ కూర్చున్నాయి అన్నమాట. ఎక్కడికక్కడ మొత్తం అంతా రాతి కట్టడమే. ఇది చూస్తున్నారు కదా, మధ్యలో ఎక్కడే కానీ మనకు సిమెంట్ కానీ మట్టి కానీ ఏం వాడలేదు. అంతా జాయింట్ సిస్టమ్ ఉన్నట్టుంది. అంటే తీసి మనం మళ్ళీ పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శిల్పకళ చూడండి, ఇదంతా కూడా శిల్పకళనే. అండ్ ఇక్కడ దేవతామూర్తులు ఎవరు కూడా లోపల లేరన్నమాట. ఇది బయటపడింది, దాని తర్వాత ఇంకా లోపలైతే ఎక్కడ విగ్రహాలు అనేవి పెట్టలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, పూర్వం కేవలం రాజుల కుటుంబీకులు మాత్రమే ఈ గుడి లోపలికి వచ్చి దేవుళ్ళని ముక్కొని వెళ్ళేవారని, అది కూడా స్వరంగ మార్గాల ద్వారా వచ్చేవారని చెప్పి చెప్తారనమాట. ఇది బహుశా కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి అది నిజమై ఉండొచ్చు, అంతేగానికి దానికి మాత్రం ఆధారాలు అయితే లేవు. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ పైన నల్లగా ఉంది కదా, దానికి రీజన్ ఏంటంటే కొంతమంది కాపాలికులు అంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, మెడలో వేసుకొని ఏమంటారు పుర్రెలలో వేసుకొని క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి లేపడానికి ట్రై చేసినారనమాట లోపలికి వచ్చి. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆ పొగ నిండి నల్లగా అయిపోయింది. చూస్తున్నారు కదా, పైన అంతా నల్లగా ఉంది. బట్ శిల్పకళ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా చూడండి చుట్టూ ఉందన్నమాట. అండ్ పైన కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ లోపలికి వెళ్దాం రండి. కొంచెం లైట్ వేసుకొని వెళ్ళాలన్నమాట. లైటింగ్ రండి. కేవలం 5 సంవత్సరాల కిందే బయటపడింది. 5 సంవత్సరాల కిందట అసలు ఇక్కడ ఒక గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు అనమాట. ఇక్కడ కూడా శిల్పకళ బాగుంది. పైన అంతా జాయింట్ సిస్టమే. అంటే ఈ రాళ్ళన్నీ కూడా పక్కన తొలిచి అంటే ఒక బాగా మలుస్తారనమాట, శిల్పకళతో మలిచి తీసుకొచ్చి జస్ట్ కూర్చోబెడతారు అంతే. రండి లోపలికి వచ్చేయండి. ఇది గర్భగుడి అనమాట. ఈ గర్భగుడిలో ఏ స్వామి ఉన్నారో మనకు తెలియదు. దాదాపు మ్యాక్సిమం ప్రతి చోట మనకు ఎక్కువ ఈశ్వరుడే స్వామివారు కనపడతారనమాట. బట్ ఇక్కడ కూడా ఈశ్వరుడు ఉండొచ్చు, లేదంటే వేరే దేవుళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. కానీ శిల్పకళ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ చూసినా కూడా. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వెళ్దాం రండి. దీని మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఈ గుడిని ఇంకా తవ్వాలి. మనకు సగం మాత్రమే తవ్వినారు. అండ్ చాలా వరకు కూడా కిందనే శిల్పకళ ఉండిపోయిందనమాట. మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది. ఇప్పుడు నడుస్తుంటేనే మనం చాలా చాలా తక్కువ ఉన్నాయన్నమాట గుమ్మాలన్నీ కూడా హైటు. అండ్ ఇటు రండి, ఇటు సైడు. ఫస్ట్లో అక్కడ అసలు దారి ఉండేది కాదు, కేవలం ఇక్కడ నుంచి దిగి వచ్చేవాళ్ళనమాట. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి దిగి వచ్చేవారు. కానీ రాను ఏంటంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అంతా కూడా నీట్గా చేసినారు ఇదంతా.
ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మాత్రం ఎక్కడైనా ఉంటారు అబ్బా, ఇక్కడనే కాదు, తవ్వకాలు చేసి చాలా నాశనం చేసి పెడతారు. రాజ కుటుంబీకులు రావడానికి మరి ఎక్కడున్నాయో ఏమో, ఆ దారులు అయితే మనకు తెలీదు, ఇంకా బూడిపోయి ఉండొచ్చు. బట్ రాజ కుటుంబీకులు మాత్రం సొరంగ మార్గాల ద్వారానే ఈ ప్రదేశానికి అయితే వచ్చేవారంట. అండ్ ఇటు సైడ్ కూడా రండి, ఇటు సైడ్ లైట్ వేసుకోవాలి మనం. లైట్ ఒక్క నిమిషం ఆడ కింద రండి, లోపల రండి. నేను లైట్ సైడ్ చూసేసరికి నాకంతా ఇక్కడ చూడు అంతా ఎర్రబట్ట, టెంకాయలు, అంటే వాళ్ళు పూజలు చేసినవి ఇవన్నీ, టెంకాయ, ఎర్రబట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి విపరీతంగా తవ్వినారు, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత తవ్వినారో. అండ్ పైన శిల్పకళ చూపి ఒకసారి, పైన చూడండి శిల్పకళ. శిల్పకళ ఏమో కానీ పైన అంతా ఇరగొట్టేసినారు, పైన అంతా కూడా. చూస్తుంటే అర్థమవుతుంటుంది మీకు, కనపడుతుందా? అది చూడండి ఎట్టి ఇరగొట్టినారో. పైన ఇరగొట్టాల్సిన అవసరం ఏముందో అర్థం కాలే నాకైతే. అండ్ అక్కడక్కడ మనకు మట్టి అంతా కనపడుతుంది. చాలా బాగుంది అబ్బా ఇది అండర్ గ్రౌండ్ టెంపుల్. వెళ్దాం రా, ఒకసారి బయట నుంచి కూడా వ్యూ చూద్దాము ఎలా ఉందో. రండి బయటికి రండి, జాగ్రత్తగా రా, లేదంటే గుడ్డు అవుతుంది నీకు. చూడండి బయటికి వస్తే ఈ విధంగా ఉందన్నమాట. నాకు తెలిసి అక్కడ ఆ లాస్ట్ వరకు అక్కడ వరకు ఉన్నట్టుంది టెంపుల్. ఇదంతా కూడా మట్టిలోనే ఉంది ఇంకా చాలా వరకు కూడా. అండ్ పైన చూడండి మట్టి గుట్ట, ఇదంతా కూడా ఆ గుట్టలో నాకు తెలిసి అక్కడ వరకు ఉండొచ్చు టెంపుల్. ఇంకా చాలా వరకు కూడా ఇవి తవ్వకాలు చేస్తే కానీ తెలియదు మనకు ఎంత లోపలికి ఉంది, ఇంకా ఎంత టెంపుల్ ఉంది, ఇంకా ఏమైనా పక్కన ఉన్నాయా అనేది మనకు త్రవ్వకాలు చేస్తే తెలుస్తాయి అన్నమాట. ఇందాక అటు సైడ్ కూడా ఒకటి చూసినాము, అటు సైడ్ ఒకటి సొరంగ మార్గం లాగా ఉంది ఆడ కోటగూడలో. బట్ అదైతే దీనికి సంబంధం ఉండదు. బట్ దీని లోపల ఎన్ని సొరంగ మార్గాలు ఉన్నాయో మనకైతే తెలియదు. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. సో తప్పకుండా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బై బై, లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.